డైరెక్టర్ వెంకీ అట్లూరి క్యూట్ లవ్ స్టోరీ రంగ్ దే ఈ మార్చ్ 26న విడుదల. హాయ్ సార్. హలో, నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను. హౌ ఆర్ యూ? యా ఫైన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మాకైతే ట్రైలర్ చూడగానే మాకు అనిపించింది, వావ్ ఏంటి అసలు ఒక ఫుల్ ప్యాక్ని చాలా స్ట్రాంగ్ పర్సన్స్ని పెట్టారు, అందులో నాగార్జున గారు ఏంటి ఇంత డిఫరెంట్ యూనిక్గా చూపిస్తున్నారని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాము. అండ్ టైటిల్ కూడా వైల్డ్ డాగ్ అని పెట్టారు. సో అంటే ఏంటి సార్ ఆ స్టోరీ? అంటే అతను వైల్డ్ డాగ్లా వేటాడతారా, లేకపోతే ఆ క్యారెక్టర్ అలా ఉండబోతుందా, ఏంటి అసలు? You said it absolutely right. It's a mix of both these things. ఓకే. ఒక వైల్డ్ డాగ్ లాగా వేటాడతాడు. ఓకే. అండ్ వై ఈజ్ కాల్డ్ వైల్డ్ డాగ్ ఈజ్ బికాస్ ఆ క్యారెక్టర్ ఈజ్ రూత్లెస్ అండ్ మర్సిలెస్ when it comes to executing terrorists or criminals. Okay. So that is the reason his department, media, everybody calls him, his nickname is Wild Dog. Wild Dog. అండ్ ఆల్సో మాకు అనిపించింది కూడా, వేటాడడం కాంటెక్స్లోకి వచ్చినప్పుడు వైల్డ్ డాగ్స్, ఆ వేట కుక్కలు జనరల్లీ గ్రూప్ ఆఫ్ వైల్డ్ డాగ్స్ ఒక్కసారి హంట్ మొదలు పెడితే దే డోంట్ స్టాప్, ఈవెన్ దే కెన్ హంట్ ఎ లయన్. సో బికాస్ దిస్ ఫిల్మ్ ఈజ్ అబౌట్ ఎ పర్టికులర్ హంట్, వీ థాట్ దిస్ విల్ బి ది యాప్ట్ టైటిల్. 100%. అండ్ మాకేంటంటే ట్రైలర్లో చూసేటప్పుడు ఇది రియల్ బ్లాస్ట్ మీద ఉన్న ట్రూ స్టోరీ అని చెప్పేసి మీరు ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఇది రీసెర్చ్ చేయడానికి ఎంత టైం పట్టిందంటారు? రీసెర్చ్లో అంటే మీరు తెలుసుకున్న విషయాలు ఏంటి? See, 1 to 2 months ఫస్ట్ ఈ సబ్జెక్ట్ చేద్దాము అని ఒక చిన్న ఆర్టికల్ చదివిన తర్వాత, ఈ సబ్జెక్ట్లో ఇంకా దీన్ని రాద్దాము, దీని మీద ఒక సినిమా చేయాలి అని డిసైడ్ చేసుకున్న తర్వాత 2 months అయితే ఈజీగా రీసెర్చ్లోనే వెళ్ళిపోయింది. 2 to 3 months. ఓకే. అండ్ దేర్ ఆర్ సమ్ ఫ్యూ డాక్యుమెంట్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఆన్ పబ్లిక్ డొమైన్. దాని తర్వాత సమ్ థింగ్స్ ఆర్ అవైలబుల్ ఆన్ ఇంటర్నెట్, మ్యాగజైన్స్. దేర్ వర్ సమ్ కపుల్ ఆఫ్ బుక్స్, అవి చదవడం జరిగింది. అవి పేర్లు చెప్పలేను కానీ కొన్ని కాంటాక్ట్స్ యూస్ చేసి కొన్ని ఇన్ఫర్మేషన్ లాగడం జరిగింది. కొంతమంది ఆఫీసర్స్ని కలవటం జరిగింది. దాని తర్వాత కొంతమంది ఆ టైంలో, అంటే మా మూవీ సెట్ ఇన్ అండ్ అరౌండ్ ద 2007 to 2013 మధ్యలో సెట్ అయి ఉంది సినిమా టైం ఫ్రేమ్. సో ఆ టైంలో ఆ క్రైమ్ బీట్ చేసిన జర్నలిస్టులు వాళ్ళని ట్రేస్ చేసి వాళ్ళని కలవడం జరిగింది. సో లాట్ ఆఫ్ దీస్ థింగ్స్ వెంట్. అంటే బేసిక్గా ది మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్ ఈ సినిమా చేద్దామని అనుకోవడానికి కారణం ఏంటంటే, ఇట్ ఈస్ ఇండియాస్ బిగ్గెస్ట్ అండర్ కవర్ ఆపరేషన్ కండక్టెడ్ బై NIA. సో ఆ పీరియడ్లో నేను చెప్తున్న టైం ఫ్రేమ్ ఏదైతే ఉందో 2007 to 2013, సో ఇండియా వాజ్ ఇన్ ఏ కెయాటిక్ అండ్ టర్బులెన్స్ ఉండింది కంట్రీలో. ఎందుకనంటే మన గోకుల్ చాట్, లుంబిని తోని మొదలయ్యి దాని తర్వాత నియర్లీ అబౌట్ 17 డిఫరెంట్ సిటీస్లో మల్టిపుల్ బ్లాస్ట్ జరిగాయి. హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ హ్యావ్ డైడ్. సో అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు హ్యాండ్ ఓవర్ దిస్ కేస్ టు NIA, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. దేర్ స్పెషాలిటీ ఈజ్ కాంబాటింగ్ టెర్రరిజం అండ్ టెర్రర్ రిలేటెడ్ థింగ్స్. సో వాళ్ళు రంగంలోకి దిగిన తర్వాత హౌ దే ట్రేస్డ్ who the mastermind is in an investigative investigation process, and how mastermind ఎక్కడనో ISI ప్రొటెక్షన్లో ఒక ఫారెన్ కంట్రీలో ఉన్నాడు అని తెలిసి వాళ్ళ లైఫ్స్ని రిస్క్ చేసి ఎలా వాళ్ళు ఒక డెడ్లీ డేంజరస్ అండర్ కవర్ ఆపరేషన్ చేసి వాడిని పట్టుకున్నారు అనేది ఇక స్టోరీ అనేది తిరగబోతుంది. సో దిస్ ఇస్ వాట్ ది స్టోరీ ఈజ్ అబౌట్. సో అంటే మేము కూడా ఒక టీమ్ని చూసినట్టయితే మాకు అందులో ఈజీగా 5 members గ్రూప్ అయింది. ఒక లేడీ కూడా ఇన్ రియాలిటీ ఆల్సో దేర్ వర్ 5 people. ట్రూ ఇన్సిడెంట్ కదా. అచ్చా, ఓకే. దిస్ అండర్ కవర్ ఆపరేషన్ రియల్లీ హ్యాపెండ్. అచ్చా, ఓన్లీ 5 members. దేర్ వర్ 5 members and there was a raw agent. అచ్చా సార్, ఇప్పుడు నాకు ఇక్కడ ఒక లేడీ కనిపిస్తున్నారు. అది అంటే ఈ టీమా లేకపోతే అపోజిషన్ టీమా? Sami girl. She is their team. Okay, NI.
షీఈ్ నాట్ ఎన్ షీ ప్లేస్ అ రా ఏజెంట్. అచ్చా ఓకే. సో అంటే రియల్ టీంలో కూడా లేడీ ఉన్నారా? రియల్ టీంలో లేడీ లేదు, బట్ నేను రాస్తున్నప్పుడు ఐ ఆల్వేస్ థాట్ దట్ హ్యావింగ్ ఎ ఉమెన్ విత్ ఎ కిల్లర్ ఇన్స్టింక్ట్ ఈస్ గోయింగ్ టు యాడ్ దట్ జింగ్, దట్ ఎక్స్ ఫ్యాక్టర్ అన్నట్లు. సో ఇప్పుడు మనము see at the end of the day we are making a movie, so there are some facts, there will be some dramatization onto the facts ki, and at times there is little bit of fiction because eventually మనం డాక్యుమెంటరీ చేయట్లేదు, ఫీచర్ ఫిల్మ్ చేస్తున్నాం కాబట్టి. కానీ ఎక్కడ కూడా సినిమా తీస్తున్నప్పుడు నా డీప్ ఇంటెంట్ ఏంటి అని అంటే, వీఆర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ అట్లీస్ట్ ఫర్ మీ అండ్ ఫర్ అస్, ఫర్ ఆల్ ది టీమ్ మెంబర్స్, ఇట్స్ అ సెల్యూటేషన్ ఫర్ దిస్ బ్రేవ్ ఎన్ఐఏ ఆఫీసర్స్. వీళ్ళు ఒక్కరే కాదు, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది. ఇప్పుడు మనం పాకిస్తాన్లో కూడా దెర్ ఆర్ లాట్ ఆఫ్ రా ఏజెంట్స్, దోస్ హు ఆర్ దేర్ living in disguise, helping out the country, and they live there for years like that, 15 years, 20 years, 25 years. So it is a salutation to all these kind of people, those who are facing dangers day in day out, so that ki manlantol ikkada peaceful ga undochu ani. So there is a lot of responsibility, aa integrity miss kaakunda tiyali cinema. Yes sir, అంటే ఈ ట్రైలర్ స్టోరీ, ట్రూత్ బేస్, బ్లాస్ట్ ఇదంతా కొంచెం పక్కన పెడితే నాగార్జున గారిని అంటే మేము ఒక 2 ఫిలిమ్స్లో అంటే పోలీస్ క్యారెక్టర్గా ఒక సిన్సియర్ దీనిగా చూసాం, ఒక 2-3 ఫిలిమ్స్లో. సో ఆఫ్టర్ దట్ మళ్ళీ నాగార్జున గారిని మళ్ళీ ఈ వైల్డ్ డాగ్లో మళ్ళీ అంతే సీరియస్గా చూస్తున్నాం. నాగార్జున గారు అంటే మాకు గుర్తొచ్చేది మన్మధుడు, ఒక ఫ్యామిలీ లవ్ స్టోరీ. సో ఇలా చూసాం. అంటే ఈ ఫిలింలో అలాంటి లవ్ స్టోరీ ఏమైనా ఉంటుందా? అంటే మాకు ట్రైలర్లో కనిపించింది ఏంటంటే ఆల్రెడీ మ్యారేజ్ చేసుకొని ఒక బేబీ, ఒక పాప కనిపిస్తుంది. సో ఏమైనా లవ్ స్టోరీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా? దేర్ లవ్ ఫర్ ది కంట్రీ, దట్స్ ఎ లవ్ స్టోరీ. దట్స్ ఎ లవ్ స్టోరీ, వెరీ బిగ్ కంట్రీ లవ్ స్టోరీ వేరు, నాగార్జున గారు మన్మధుడి లవ్ స్టోరీ వేరు. అట్లాంటి రొమాంటిక్ యాంగిల్ సాంగ్స్ అట్లాంటివి ఏం లేవు సార్. ఓకే, దేర్ ఆర్ 2 సార్ ఒక పోలీస్ ఆఫీసర్స్ కి వాళ్ళకి ఒక లవ్ రొమాంటిక్ సీన్స్ అంటే అందుకనే హి ఇస్ మ్యారీడ్, నో హి హాస్ ఎ చిల్డ్రన్, నో హి హాస్ ఎ చైల్డ్ ఆల్సో. అంటే ఇప్పుడు మన నాగార్జున గారిని ఒక మ్యారీడ్ పర్సన్ గా చూడాలన్నమాట అయితే ఫిలిం లో. అట్లా క్యారెక్టర్ డిమాండ్ మన్మధుడిగా చూడడానికి అవకాశం ఏంటంటే ఇట్లాంటి సినిమాకి అడిషనల్ ఫ్రిల్స్ ఉంటే ఎక్కడనో ఎక్సైట్మెంట్ డైల్యూట్ అయిపోతుంది. ఎందుకంటే ఇవన్నీ దీస్ ఆర్ ద ఫిల్మ్స్ విచ్ ఆర్ సపోజ్ టు కాన్స్టెంట్లీ గివ్ యూ దట్ పల్సేటింగ్ ఫీలింగ్, దట్ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, దట్ యాక్షన్ అడ్వెంచర్ అంటే. సో ఎక్కడనో మనము ఆ ఇన్సెక్యూరిటీతోని ఈ అడిషనల్ ట్రాక్ ఇన్ఫ్యూజ్ చేస్తే బాగుంటుందేమో అని అంటే ఓవరాల్ ఇట్ విల్ బికమ్ ఏ, అంటే ఇట్స్ అ పాయిజన్, అట్లీస్ట్ దట్స్ మై బిలీఫ్. ఎవ్రీ ఫిల్మ్ మేకర్ మైట్ హ్యావ్ ఎ డిఫరెంట్ వ్యూ అండ్ విజన్. నాకు అలా అనిపించింది. లక్కీలీ నేను ఈ కథ నరేట్ చేసినప్పుడు ప్రొడ్యూసర్ కానీ నాగ్ సార్ కానీ వాళ్ళంతా దే బిలీవ్డ్ ఇన్ మై విజన్ అండ్ దే సెడ్ yes you're రైట్, ఇవన్నీ మనం అడిషనల్ ఫిల్మ్స్ పెట్టుకోవడం వద్దు, ఇది కథ, దీన్ని మనము లెట్స్ ట్రై టు మేక్ ఇట్ ది బెస్ట్ దట్ వీ క్యాన్. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెన్. సూపర్. సో అంటే మరి అందరికీ చాలామందికి డౌట్ వస్తుంది కాబట్టి ఆ క్వశ్చన్ అడగాల్సి వచ్చింది కాబట్టి నేను అడిగాను. అదే మన్మధుడిలా ఎందుకని అంటే యాక్చువల్గా ఇప్పటి వరకు చూసే ప్రతి ఫిలిం కూడా మన్మధుడు 2. కానీ ఈయనతో నేను ఒకటి చెప్తాను, ఇప్పుడు నాగార్జున గారితో ఆయన అగైన్ అండ్ అగైన్ హీ హాజ్ వాట్ యు కాల్ ఇట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ హీ హాజ్ బీన్ డూయింగ్ అన్యూజువల్ ఫిల్మ్స్ ఆర్ న్యూ కైండ్ ఆఫ్ ఫిల్మ్. అంటే ఆ రోజుల్లో ఒక శివ, గీతాంజలి టు ఊపిరి ఫ్యూ ఇయర్స్ అగో, ఓకే, అంటే ఒక వీల్ చైర్లో ఈ రేజే క్వాడ్రప్లెజిక్ యూనిక్ కాన్సెప్ట్స్ సో చేస్తారు. సో ఆయన ఫ్యాన్స్ కానీ ఆడియన్స్ కానీ వెన్ ఎవర్ నాగ్ సార్ ట్రైడ్ ఆర్ ట్రై సంథింగ్ న్యూ దే నో దట్ ఓకే, అంటే ఆ యాక్సెప్టెన్స్ ఉంది బికాజ్ హీ హెస్ డన్ ఇట్ మెనీ టైమ్స్. అంటే ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత మళ్ళీ నాగార్జున గారిని ఇలాంటి రోల్లో చూడడం. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, ప్రతి ఒక్క డైరెక్టర్ విజన్ ఎట్లా ఉంటుందంటే ఒక పోలీస్ ఆఫీసర్ అనగానే ఒక హైటు, ఒక మంచి పర్సనాలిటీ,
ఫుల్ బాడీ పికప్ చేసి ఉండి అలా అలా చూపిస్తారు యాక్చువల్గా. ఫైట్ చేయాలి, సో ట్రేసింగ్ ఉంటుంది, సో కాల్చాలి, పరిగెత్తాలి, అంత ఫిట్నెస్ ఇదంతా కూడా. సో నాగ్ సార్ని మాత్రం అంతే హ్యాండ్సమ్గా, అంతే కూల్. ఆయన ఈజ్ వెరీ ఫిట్ గాయ్. అది నేను ఒకటి చెప్పాలి. ఒకసారి బాయ్స్ అంటే మా అదర్ యాక్టర్స్, ఓకే, ఈ నలుగురు వాళ్ళు ఒకసారి దే కేమ్ టు మీ విత్ సెన్స్ ఆఫ్ షాక్. ఏంటి అంటే వైల్ ఈ వాజ్ చేంజింగ్ క్లోత్స్ మాడుకుంటూ ఈ నలుగురు అబ్బాయిలు ఎదురుగానే చేంజ్ చేసుకున్నారు. యూఆర్ 6 packs అని. ఓ మై గాడ్. సార్ వాట్ ఇస్ దిస్ సార్. సో ఈజ్ దాట్ ఫిట్, అంటే కంప్లీట్లీ చిజల్డ్ బాడీ, టోన్డ్, సూపర్ ఫిట్. సో అంటే అంటే మీకు అంటే ఈ ఫిలింలో నాగ్ సార్తో చాలా వర్క్ ఎక్కువ చేయించారు. సో రన్నింగ్ కానివ్వచ్చు, ఎవ్రీథింగ్ చాలా చేసింగ్స్ ఉంటూ ఉంటాయి. సో ఆ సీరియస్నెస్ కానీ, ఫైటింగ్ కానీ, డైలాగ్స్ కానీ, డైలాగ్ కూడా ఉంటుంది. నాగ్ సార్ చెప్తారు, నా దేశంకి వచ్చి 100 మందిని చంపి మీరేమి చేయలేరు అంటే ఎస్. సో అంటే ఏంటి సార్ అంటే ఆ కోపం, ఆ కసి అనేది అందులో మాకు చాలా క్లియర్గా కనిపించేస్తుంది. అంటే ఎంత ఫైటింగ్ ఉండిపోతుంది అనేది మాకు ఒక ఎక్స్పెక్టేషన్స్ అనేది తెలిసిపోతుంది. అంటే కసితోనే దిగారు. అంటే దిస్ ఈజ్ మన కంట్రీకి, అవుట్ ఆఫ్ కంట్రీకి, అంటే మన దేశానికి ఇంకొక దేశానికి మధ్య జరిగే రియల్ బ్లాస్ట్ అనేది అయితే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఐ థింక్ పాకిస్తాన్ అని నేను అనుకుంటున్నా, మరి రైట్ నాకు తెలీదు. సో అంటే అలానే ఉండిపోతుందా స్టోరీ? అది మన దేశానికి వాళ్ళ దేశానికి కలిపి జరిగిన అంటే ఇది డైరెక్ట్ పాకిస్తాన్ అంటే దెర్ వాజ్ అన్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ISI ఇన్ ఇట్. దాంట్లో హెజిటేట్ చేసేది ఏముందండి? ఇప్పుడు ఇండియాకి శత్రు దేశం ఎవరంటే పాకిస్తానే కదా, దాంట్లో మనం దాచిపెట్టేముంది కదా. సో ఆ రియల్ ఇన్సిడెంట్ అప్పుడు డెడ్లీ టెర్రరిస్ట్కి షెల్టర్ ఇచ్చి ప్రొటెక్షన్ ఇచ్చింది ISIనే. నాగ్ సార్తో అంటే ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించింది? లైక్ ఆ ఫైటింగ్స్ మూమెంట్స్ కానీ, చేసింగ్ కానీ, రన్నింగ్ కానీ, ఆ షూట్ టైంలో కానీ ఏమైనా ప్రాక్టీస్ చేశారా? ముందు వర్క్షాప్ చేయించారా? మీకు ఒకసారి నలుగురిని కాస్ట్ చేసిన తర్వాత 1.5 month ఇక్కడే దే ట్రైన్ ఫర్ 1.5 month ఎవ్రీ డే. ఓకే, ఎవ్రీ డే ఎక్సెప్ట్ ఫర్ సండేస్, 6 days a week కంప్లీట్ ట్రైనింగ్ వాళ్ళకి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ఫిట్నెస్. ఫిట్నెస్ ఇంపార్టెంట్, యాక్షన్ సీన్స్ ఆర్ ట్రైనింగ్ ఇంపార్టెంట్, బాడీ లాంగ్వేజ్ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైమ్ డీప్ విత్ ఇన్ హియర్ దే నీడ్ టు స్టార్ట్ బిలీవింగ్ దట్ దే ఆర్ దోస్ ఆఫీసర్స్. Okay, so that 1.5-2 months it actually set up their body language and their mental state. సో అది దాని తర్వాత డేవిడ్ ఎస్మలోన్ అని ఒక 2 సీక్వెన్సెస్ చేశాడు మాకు ఆయన. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ చేశాడు, ఆంగ్ బ్యాక్లో ఒక సీజన్ చేశాడు, ఒక పార్ట్. సో హీ ట్రైన్డ్ ఎవ్రీబడి విత్ హౌ టు యూజ్ ది వెపన్స్. అంటే గన్స్ పట్టుకునే పద్ధతి కానీ, ఆ విధం కానీ అవన్నీ బాగా ట్రైన్ చేసేది. అంటే టెక్నికల్ టర్మ్స్లో టాక్టికల్ వార్ఫేర్ అంటారు దాన్ని. సో అది బాగా చేశారు. సో నాకు సార్ వచ్చేవారు, అది ఆయనతో కొన్ని ట్రైనింగ్ చేసేవారు. దాని తర్వాత నాకు సార్ కూడా గన్స్ ఇది అది. సో సార్ అవన్నీ రియల్ గన్సే సార్? ఇవన్నీ రియల్ కదా లోపల, అంటే వాళ్ళు యూజ్ చేసేవన్నీ కూడా రియల్. అమ్మో. సో అంటే ప్రాక్టీస్ టైంలో కానీ, లేదంటే ఎలాంటి జాగ్రత్త నిజంగా సార్? అంటే ప్రతి ఒక్కరు బుల్లెట్స్ రియల్ ఉండవు కదా. బుల్లెట్స్ రియల్ ఉండవు, ఫైరింగ్ మాత్రం అది రియల్గా వస్తుందా? గన్స్ ఆర్ రియల్. ఎస్. సో అంటే మేము ట్రైలర్లో కూడా చూసాము, సార్ నన్ను అరెస్ట్ చేయండి సార్ అనగానే టక్ 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 మనం కాల్ చేస్తుంటారు అనమాట, చాలా సీరియస్. దట్స్ హిస్ క్యారెక్టర్, దట్స్ ది యాటిట్యూడ్ ఆఫ్ ది క్యారెక్టర్. వైల్డ్ డాగ్. దట్స్ ది రీజన్ ఇట్స్ కాల్డ్ వైల్డ్ డాగ్. సో అది చాలా స్ట్రాంగ్గా మాకైతే కనిపించేస్తుంది ట్రైలర్లో. అండ్ లొకేషన్స్ చూసుకున్నట్టయితే సార్ అసలు చాలా 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 బాగున్నాయి. అంటే లైక్ ఎక్స్పెషల్లీ లొకేషన్స్ చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఎక్కడ, అంటే ఏ ఏరియాస్లో షూట్ చేస్తారు ఇదంతా? నేను జనరల్గా ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ 2 things: కాస్టింగ్, లొకేషన్స్. కాశ్మీర్ ఉందా సార్? లేదు, కాశ్మీర్ లేదు. అసలు యాక్చువల్గా మా జర్నీ స్టార్ట్ అయినప్పుడు ఆల్రెడీ మేము నేపాల్లో లొకేషన్స్ రెక్కి చేసేసి కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ ఇట్లాంటివన్నీ థాయిలాండ్లో చేద్దాము అని అనుకున్నాం. పాండమిక్ స్టార్ట్ అయింది, ఇంటర్నేషనల్ ట్రావెల్ బంద్ అయిపోయింది.
ఇమీడియట్గా సిక్కింకి వెళ్ళాం. అక్కడ ఒక వారం రోజులు ఉండే అన్ని రెక్కి చేసుకొని వచ్చేసరికి కంట్రీ వైడ్ లాక్డౌన్. అయ్యో. దాని తర్వాత ఆగస్టులో షూటింగ్ రెజ్యూమ్ చేసిన తర్వాత ఫస్ట్ హిమాచల్ హ్యాపెన్స్ టు బి ది ఫస్ట్ స్టేట్ దోస్ హ్యావ్ లిఫ్టెడ్ ది లాక్డౌన్ అండ్ నో క్వారంటైన్ కూడా. ఇమీడియట్గా ఈరోజు చదివాము, నెక్స్ట్ డే వీ వర్ ఇన్ ది ఫ్లైట్. సో వెళ్ళిపోయి మనాలి, ఇన్ అండ్ అరౌండ్ మనాలి వీ ఫౌండ్ లాడ్ ఆఫ్ స్పెక్టాకులర్ లొకేషన్, స్పెక్టాకులర్ విజువల్ బ్యూటీ అని ఒక్కటే కాదు, ది సీమ్డ్ వెరీ రైట్ ఫర్ ది సీన్. లొకేషన్కి వెళ్ళిపోయినప్పుడు నాకు బీయింగ్ ఎ రైటర్ డైరెక్టర్, ఐఎమ్ షూర్ దట్కి ప్రతి ఒక్క డైరెక్టర్కి అదే ఉంటుంది, యూ షుడ్ బి ఏబుల్ టు ఇమాజిన్ యువర్ సీన్ దేర్. అది ఆర్గానిక్గా జరగకపోతే దట్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ రైట్ ఫర్ ది సీన్, నో మ్యాటర్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఎందుకంటే వీఆర్ నాట్ మేకింగ్ ఏ what do you call it, photo cards kada. Scenic beauty capture, they going to there to tell a story. So, and fortunately by God's grace found all very good locations which seemed very right for the scene. అనుకునే లొకేషన్స్ అన్ని అక్కడ సెట్ అయ్యాయి. అవును, and tough locations. Climatic conditions were it was -, we saw the first snowfall. కొన్ని షూట్స్, కొంత షూటింగ్ అంతా కూడా -డిగ్రీస్లో కూడా చేశారు. అవును, ఇప్పుడు ఈ హిల్ టాప్ సీక్వెన్స్ ఏదైతే మీరు ట్రైలర్లో చూసారు కదా, నాకు సార్ డైవ్ చేసి ట్రిగర్ ప్రెస్ చేస్తారు గంది, ఇట్ ఈస్ 14,000 అబవ్ రోహతాంగ్ పాస్. ఓకే. ఎక్స్ట్రీమ్లీ విండీ, ఓకే, ఎక్స్ట్రీమ్లీ కూల్డ్. సార్ ఎలా భరించారు సార్? అదే అక్కడ రెక్కికి వెళ్ళినప్పుడు నేను, మా డిఓపి, ప్రొడక్షన్ డిజైనర్, ప్రొడక్షన్ మేనేజర్, కో డైరెక్టర్ 5 మంది వెళ్ళారు. వెళ్ళిపోయి ఒక అరగంట నిలబడితేనే ఏం వినపడదు ఇంకా. అంటే అది ఆ ప్లేస్ ఏంటంటే చలి ఒక్కటే కాదు, గాలి వస్తుంది. అది 10 o'clockకి స్టార్ట్ అవుతుంది మార్నింగ్. అవర్ బై అవర్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ది విండ్ కీప్స్ ఆన్ ఇంక్రీజింగ్. అనిపించింది ఒక హాఫ్ అన్ అవర్ ఉంటేనే సమ్ పీపుల్ వర్ ఫీలింగ్ డిజీ. నాకేం కాలేదు లక్కీలీ, బికాజ్ వీ వర్ వేరింగ్ దిస్ థింగ్, బట్ సమ్ పీపుల్ ఫెల్ట్ డిజీ. మా దీంట్లోనే 5 మందిలోనే ఒక ఆయన మా కో డైరెక్టర్కి తర్వాత 2 గంటలు 3 గంటలు వినిపించలేదు ఏమి, కంప్లీట్లీ గాన్ బ్లాంక్. సో ఏం చేద్దామా అని ఒక ఆలోచన, కరెక్టేనా, లొకేషన్ అయితే యాప్ట్, బట్ లేకిన్ లక్కీలీ ఆల్ దీస్ పీపుల్ దే సెడ్ ఇట్స్ వర్త్ ఇట్, లెట్స్ డూ ఇట్. సూపర్. సో ఈ నాగార్జున గారిది ఒకటి ఉండదు నాకు, ఎట్లా ప్రొడ్యూసర్ని కూడా చెప్తే ఎట్లా చేస్తారు రోహతాంగ్ పాస్లో షూటింగ్, ఎట్లా చేస్తాం సార్, ఇది ఎవెన్చువల్లీ ఇట్స్ ది షూట్ అండ్ దట్స్ హౌ ఇట్ హ్యాపెన్స్, ఈవెన్చువల్లీ ఇట్ విల్ బి వర్త్ ఇట్ అని. సో నాగార్జున గారికి చెప్పాలి అని అడుగుదు ఒకటే మాట అన్నారు ఆయన, Solomon, let's do it. It's good to test your bodies once a while. So we shot for 4 days there. Shyam Kaushal did the action sequence. Shyamji, Bajirao Mastani, Padmavat, Krish 2, Dangal, lots, Gangs of Wasseypur. He's been Vicky Kaushal's father. So he's done tremendous experience on that. And he was great in handling, and somehow thanks to the entire cast and crew that we managed to finish and come out with a beautiful action sequence. సూపర్. సో మొత్తానికి చాలా స్ట్రాంగ్గా 0 degreesతో కూడా చేశారన్నమాట. -డిగ్రీ. మేము అక్కడ చేస్తున్నప్పుడు ఒకరోజు స్నోఫాల్, ఫస్ట్ స్నోఫాల్ హిమాచల్ రోహతాంగ్ పాస్లో వీ సా ఇట్. ఓ మై గాడ్. మార్నింగ్ 7 to 9. చాలా ఎక్స్పీరియన్సెస్ అంటే అది ఎట్లాంటి ఫీలింగ్ అంటే ఫస్ట్ టైం స్నోఫాల్ చూసిన వాళ్ళకి ఎక్సైట్మెంట్, మాకు దడ ఏంటంటే ఇది స్నోఫాల్ ఆగలేదంటే ఆల్రెడీ 2 days షూట్ చేసాము, కంటిన్యూటీ మిస్ అవుతుంది. అక్కడ ఏమవుతుంది అనేది అదే అది. సో కొంతమందికి సూపర్ ఎక్సైటెడ్, ఎందుకంటే లైఫ్లో ఫస్ట్ టైం స్నోఫాల్ అది వాళ్ళకి. సో దిస్ బట్ లక్కీలీ 9 o'clock ది స్నో స్టాప్డ్ అండ్ స్వార్థం అఫ్కోర్స్ కదా. 2 days ఆల్రెడీ వీ షాట్. అది ఫస్ట్ డే నుంచి స్నో ఉంటే స్నోలోనే చేసేవాళ్ళం, అది మధ్యలో పడితే ఎట్లా. ఎస్, అది కూడా కరెక్ట్. అండ్ అంటే సార్ ఒక డైరెక్టర్ విజన్ ఎలా ఉంటుంది అంటే రియల్ లైఫ్లో జరిగే కొన్ని ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని, లేదంటే ఇలాంటి ట్రూ స్టోరీస్ని చూసి ఫైండ్ అవుట్ చేసి రీసెర్చ్ చేసి
స్టోరీ చేయాలనేది ఉంటుంది. అంటే మనం పేపర్ మీద వర్క్ చేస్తాము, వర్క్ షాప్ చేస్తాము, ఇదంతా ఒక ఎత్తు అయితే సార్, షూట్ స్టార్ట్ అవ్వడం, క్యాస్టింగ్, లైక్ టీమ్ని సెట్ చేయడం, ఇలాంటి రియాలిటీ బేస్ దేశం గురించి సంబంధించింది, ఇదంతా కూడా చాలా డిఫికల్ట్ సార్. అంటే స్టార్టింగ్ స్టోరీ అనుకునేటప్పటి నుండి సినిమా రేపు స్క్రీన్ పైన రిలీజ్ అయ్యేంత వరకు ఒక కైండ్ ఆఫ్ ఒక టెన్షన్, ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో మీరు తీసుకునే రెస్పాన్సిబిలిటీస్ కానీ, మీరు ఫేస్ చేసే ఏవైనా ఫ్యూ ఇన్సిడెన్సెస్ కావాలి. అంటే ఎట్లా అంటే ఇంత టీమ్ని ఎలా సెట్ చేయగలరు? అదంటే వీళ్ళని ఎక్స్క్లూజివ్గా అంటే ఈ 5 మెంబర్స్ని అండ్ లేడీతో కలిపి 6 మెంబర్స్ అనుకుంటా, ఐ థింక్ సో. సో మొత్తం ఈ 6 మెంబర్స్ని ఎలా సెట్ చేశారు? అండ్ ఎక్స్పెషల్లీ ఒక యంగెస్ట్ ఒక హీరోని పెట్టినా కూడా మేబీ మహేష్ బాబు గారు కానివ్వచ్చు, లేదంటే జూనియర్ ఎన్టీఆర్ గారు కానివ్వచ్చు, రామ్ చరణ్ గారు కానివ్వచ్చు, పెట్టచ్చు. బట్ ఎక్స్పెషల్లీ నాగార్జున గారిని చూస్ చేసుకున్నారు అంటే ఏదో సంథింగ్ రీజన్ ఉండే ఉంటుంది. అంటే ఒక్కటి కదా, ఇప్పుడు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఒక ఎన్ఐఏ ఆఫీసర్కి ఇస్తుంది అని అంటే, అట్లాంటి ఆపరేషన్ హెడ్ చేయాలంటే యూ నీడ్ ఫస్ట్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. దట్ కౌంట్స్ కదా. సో you need somebody, you needed a man who has that kind of experience and who looks that matured. A balance undali kani wild streak kavali. Okay, a sense of composure undali kani edginess kavali. Okay, so ivanni character sketch raskuntunnappudu it wasn't very a difficult thing to that you think of Nagarjuna garu. Inkokati entante, because again and again in the past he has always stepped forward to do a new kind of film. So ekkadna hope untadi entante he is the guy who can support, he is the guy who can say yes to this ani. So అందుకనే ఫస్ట్ టు బిగిన్ విత్ నాగార్జున గారు. దాని తర్వాత ఒక విజనే ఈరోజు ట్రైలర్ మీరు చూస్తే రాగా రియల్గా ఉంది, ఎట్ ఎక్సైటింగ్ ఉంది అని అంటున్నారు. అది యాక్సిడెంటల్గా వచ్చిందేం కదా, అది అంటే ఇలా తీద్దాము అని ఒక విజన్ అనుకోని, అండ్ దట్స్ హౌ వి ఐ డిస్కస్డ్ విత్ ది డిఓపి, ప్రొడక్షన్ డిజైనర్, బీట్ యాక్షన్ కూడా మీరు తీసుకుంటే దే డోంట్ ర్యాండమ్లీ ఫైట్. సింపుల్ ఏముండింది అంటే వెన్ దే ఫైట్ టు కిల్. సో దట్ వాజ్ ది బ్రీఫ్, వెన్ దే ఫైట్ టు కిల్. మొత్తం క్యారెక్టర్స్ అన్ని కూడా స్టోరీ రాసుకున్నప్పుడే నేమ్స్ అన్ని కూడా పెట్టుకొని స్కెచెస్ పెట్టేసుకున్నారు. సో ఇప్పుడు కాస్టింగ్ ప్రాసెస్కి వచ్చేసరికి రియల్గా కనపడాలంటే యూ హ్యావ్ ఎ స్టార్ యాక్టర్ లైక్ నాగ్ సార్, అండ్ ఫర్ హీ హ్యాస్ ఎ బిగ్ ఇమేజ్. ఇప్పుడు మీరు అంటున్నారు కదా మన్మధుడు, ఓకే ఇట్లా. సో ఆయనకి మిక్స్ అంటే సి యాజ్ అన్ ఇమేజ్ ఆఫ్ బీయింగ్ ఎన్ యాక్షన్ స్టార్ ఆల్సో, బీట్ శివాస్, రక్షణ ఇట్లాంటిది. అండ్ హీ హాజ్ డన్ an out and out commercial pot boilers like Hello Brothers, to these kind of movies also, to family films like Santoshams, to this. So variety, but most of the women love him for as like you. So how do you make the film look real? సో అప్పుడు నాకు అనిపించింది, నా బిలీఫ్ ఏంటంటే ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ యువర్ లుక్, సినిమాటోగ్రఫీ అండ్ ది లొకేషన్స్, ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ ది పీపుల్ who are there in the movie. The minute they start looking very real, everything starts looking real. సో అప్పుడు నేను చెప్పాను ఏంటంటే ఇలా కొత్త వాళ్ళని తీసుకుందాం అనుకుంటున్నాను అంటే నాగార్జున గుడ్ థాట్. ఓకే, అది ఇంకా అప్పటి నుంచి ఇద్దరు కాస్టింగ్ డైరెక్టర్స్, బాంబేలో ఒక కాస్టింగ్ డైరెక్టర్, ఇక్కడ ఒకడు, ప్లస్ మా అసిస్టెంట్ డైరెక్టర్స్. ది ఆడిషన్ లాట్ ఆఫ్ పీపుల్. నేను యాక్చువల్లీ ఎగ్జాక్ట్గా కొంచెం నేను వెరీ చూజీ అబౌట్ కాస్టింగ్ అండ్ లొకేషన్స్. నాకు తొందరగా ఏమి నచ్చవు. దట్ ప్రాసెస్ కెప్ట్ ఆన్ గోయింగ్. ఓకే. సో బట్ లక్కీలీ ఒక పాయింట్ తర్వాత స్టార్టెడ్ ఫైండింగ్ దీస్ బాయ్స్. అందరూ అదే మేము చూడగానే అనిపించింది. అలీ రజా అంటే ఓకే బిగ్ బాస్కి వెళ్ళారు కాబట్టి అది సీరియల్స్ చేశారు, సో కొన్ని ఫిలిమ్స్లో చేశారు కాబట్టి అలీ రజాని రికమెండ్ చేసింది నాకు సార్. అచ్చా. నేను బిగ్ బాస్ చూడను, ఓకే, ఎప్పుడు కూడా చూడను నేను. సో ఆయన బిగ్ బాస్ అంటే సార్ నేను చూస్తాను, ఇంటికి వెళ్ళి చూస్తానని యూట్యూబ్లో లాగిన్ చేసి చూశాను. చూస్తే ఇమీడియట్గా నాకు సార్ మెసేజ్ పెట్టాను.
సూపర్ చాయిస్ సార్, హీ హ్యాస్ దట్ స్పార్క్, మన క్యారెక్టర్కి కావాల్సింది. అండ్ దట్స్ అలీని కలవడము, నరేట్ చేశాను, మన డెఫినెట్గా అమౌంట్ బోర్డ్ సార్ అన్నాడు. అండ్ దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. ఇంకా లేటర్ ఆన్ ఒక్కొక్కరు కాస్టింగ్ జరుగుతూ వచ్చింది. అందులో యూనిక్గా అతను హెయిర్ లైన్ పర్సన్ చాలా యూనిక్గా కనిపిస్తుంది. మయాంక్, దట్ యాక్టర్స్ నేమ్ ఇస్ మయాంక్. అంటే టీం కూడా చాలా. అందులో ఇంకొక పర్సన్ అయితే అసలు బియర్డ్ కానీ మీసం కానీ అసలు ఏం లేదు, ఆ చిన్న పిల్లోడ్లాగా తను ఒక డిఫరెంట్గా. నాకు సార్ పక్కనే ఉన్నారు కదా, ప్రదీప్ గారు కానివ్వచ్చు. హిస్ నేమ్ ఇస్ ప్రదీప్, హిస్ నేమ్ ఇస్ ప్రకాష్ అలీ, హిస్ నేమ్ ఇస్ మయాంక్. అసలు నిజంగా తను కిల్లింగ్ ఎక్స్ప్రెషన్స్, అంటే లైక్ షూట్ చేసేటప్పుడు కానీ గన్ పట్టుకునేది కానీ అసలు నిజంగా చాలా చాలా బాగుంది. అందుకని అదే అంటున్నాను, దట్ ప్రాసెస్ ఆఫ్ వాళ్ళకి 45 days to 2 months ఉంది కదా, ఇట్ మేడ్ దెమ్ ఫ్రమ్ ఇన్సైడ్. వాళ్ళతో మాట్లాడినప్పుడు అదే చెప్పి, ఇట్ మేడ్ దెమ్ ఫీల్ వెరీ టఫ్, లైక్ ఎన్ NIA ఆఫీసర్, లైక్ ఎన్ ఆర్మీ, దిస్ థింగ్ అది వచ్చేసింది వాళ్ళకి. ఎస్ సార్, జస్ట్ ఒక నార్మల్ పర్సన్స్ మనం ఆ యూనిఫామ్ చూసినా లేదు అంటే ఆ స్టార్స్ చూసినా పర్సన్ ఆ డ్రెస్సింగ్లో చూస్తే మనకు ఆటోమేటిక్గా హ్యాండ్ అనేది రేజే సెల్యూట్ కొట్టేస్తాం. ఆ డ్రెస్కి అది ఉన్న పవర్ అలాంటిది. సో అలాంటిది వాళ్ళు ఆ క్యారెక్టర్స్ చేస్తున్నారు అంటే ఎంత ఇన్వాల్వ్ అయి ఉంటారు అనేది. నాకు ఒక యాక్టర్ చెప్పాడు, మయాంకే చెప్పాడు అనుకోండి సార్, కొన్నిసార్లు ఎక్స్ట్రీమ్ టఫ్ కండిషన్స్లో షూట్ చేస్తున్నప్పుడు మనము ఒకసారి మైండ్లోకి వచ్చేది ఏంటి అని అంటే, వాళ్ళు ఆ బ్రేవ్ హీరోస్ గుర్తొచ్చి అదొకటి ఇన్స్పైరింగ్ అనిపించేది చేయడానికి అని. సూపర్ కదా. ఎస్, ఆయన ఒక డైలాగ్ కూడా ఉంటుంది, లైక్ మన దేశం కోసం ఎంతవరకైనా వెళ్తున్నాడు అనేది ఒకటి కూడా ఉంటుంది. అంటే అందులో ఎంత సిన్సియర్గా ఫైట్ చేస్తున్నారు మన దేశం గురించి అనేది ఒక క్లియర్ విజన్ అనేది కనిపించేస్తుంది. యా, సో ఏం చెప్తారు సార్? డెఫినెట్లీ కదా. వెన్ వి టాక్ అబౌట్ మన ఆర్మీ సోల్జర్స్ కానీ ఇట్లాంటి బ్రేవ్ ఆఫీసర్స్ కానీ, వాళ్ళకి దాన్ని ఏమంటారు, అది ఆ డీప్ ప్యాషన్, ఆ మ్యాడ్ స్ట్రీక్ టువర్డ్స్ దర్ కంట్రీ లేకుంటే దే కెన్ నాట్ డూ ఇట్, బికాస్ ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. దే ఆర్ అవే ఫ్రమ్ ఫ్యామిలీస్ ఫర్ మంత్స్, ఫర్ ఇయర్స్. మీకు తెలిసే రియల్ ఆపరేషన్ చేసిన వాళ్ళ పేర్లు ఎంతవరకు పబ్లిక్ డొమైన్లో లేవు. స్టిల్ దే ఆర్ అన్సంగ్ హీరోస్. వీ విల్ నెవర్ నో అబౌట్ దెమ్. ఫ్రంట్ పేజ్లో ఫోటోలు పడవు. ఒకవేళ ఫారెన్ కంట్రీలో వాళ్ళు దొరికిపోయి ఉంటే ఓకే, జీవితాంతం జైల్లో మగ్గేవాళ్ళు కానీ ఎవరు ఇన్వాల్వ్ కారు. మళ్ళీ దే డిడ్ దిస్ ఆపరేషన్ ఫేసింగ్ నోయింగ్ ఆల్ దిస్. చాలా స్ట్రాంగ్ ఆపరేషన్ అయితే. మరి స్టఫ్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్, రా ఏజెంట్స్ కానీ, ఇట్లాంటి NIA ఆఫీసర్స్ కానీ, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ వాళ్ళు కానీ, మన ఆర్మీ వాళ్ళు కానీ, ఇట్స్ నాట్ అన్ ఈజీ. అంటే ఆ మ్యాడ్ స్ట్రీక్ టువర్డ్స్ ద కంట్రీ, ఆ ప్యాషన్ డీప్ డౌన్ లేకుంటే దే కాంట్ సర్వైవ్ అంటే ఇట్స్ నాట్ ఇస్ అన్ ఈజీ జాబ్ బై ఎనీ మీన్స్. ఇట్స్ వెరీ టఫ్. ఎవరైనా అంటే పోలీస్ ఆఫీసర్స్ కానీ, NI స్పెషల్ ఆఫీసర్స్ కానీ ఏమైనా షో వేస్తున్నారా సార్ ఎక్స్పెషల్లీ? అదేమది ఒకసారి ఈ సినిమా విల్ హ్యావ్ టు ప్లాన్. దట్స్ ఎ గుడ్ థాట్. వి మస్ట్. అండ్ నాగార్జున గారి గురించి చెప్పాలి ఏంటంటే, లైక్ షూట్ చేశారు అంత నిజంగా చాలా పెద్ద యాక్టర్. ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిల్డ్ అవుట్ మ్యాన్. ఇంకోటి ఏంటంటే, ఈ కమ్స్ విత్ ఎ గ్రేట్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, గ్రేట్ సెన్స్ ఆఫ్ డిసిప్లిన్ ఉంటుంది ఆయనకి. ఈజ్ వెరీ షార్ప్ అబ్జర్వర్. సో హిజ్ అబ్జర్వేషన్స్ ఆన్ థింగ్స్ ఆర్ యాక్యురేట్. ప్లస్ ఒక యాక్షన్ సీక్వెన్స్ కానీ ఏదైనా సరే ఒక్క రిహర్సల్ చూస్తే టప్పని పట్టేస్తారు. ఇంకొకటి ఏంటంటే, హీజ్ అవేర్ ఆఫ్ వన్ థింగ్. ఇప్పుడు ఇట్లాంటి కొత్త వాళ్ళని తీసుకున్నప్పుడు ఫస్ట్ స్టెప్ ఆయన్నే తీసుకొని హీ ఈజ్డ్ దెమ్ అవుట్. ఎందుకంటే వాళ్ళు నర్వస్ అయిపోతారు కదా, ఇంత పెద్ద స్టార్తో పని చేస్తుంటే వాళ్ళు భయపడుకుంటూ చేస్తే సీన్ అన్రియల్గా ఉంటుంది. సో హీ పుట్ దెమ్ ఎట్ ఈజ్. సో అదే కంఫర్ట్ లెవెల్ నాకు కూడా ఇచ్చారు. సో దట్ నేను ఆ బ్యారియర్ లేకుండా ఏ రకమైన కమ్యూనికేషన్ ఉన్నా, ఏదైనా రీటేక్ అడగాలన్నా, ఏదన్నా అది మనకు వాళ్ళ స్పేస్ ఇస్తే వర్క్ ఆల్వేస్ గెట్స్ బెటర్. సో దట్ వేస్ ఈజ్ ఏ ఫినామినల్లీ సూపర్బ్ మ్యాన్ టు వర్క్ విత్. సూపర్. సో ఫైనల్గా ఆడియన్స్కి వైల్డ్ డాగ్ చూడాలి అంటే
స్పెషల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్కి సో ఒక్కసారి? స్పెషల్గా వాట్ ఐ వుడ్ లైక్ టు టెల్ ది ఆడియన్స్ ఈజ్ మేము చేయడానికి దీని ఉద్దేశం ఏంటంటే ఇట్ ఈస్ ఎ స్టోరీ విచ్ ఆర్ తెలుగు ఆడియన్స్ అండ్ ది ఎంటైర్ ఇండియా నీడ్స్ టు నో. ఓకే, ది స్టోరీ డిజర్వ్స్ టు బి టోల్డ్ అని నమ్మి తీసాము. సో ఐ థింక్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్సైటింగ్ ఆపరేషన్స్ విచ్ హ్యాపెండ్ ఇన్ అవర్ కంట్రీ అండ్ ఇట్ ఈస్ రిలేటెడ్ ఆల్సో టు అవర్ తెలుగు స్టేట్స్ బికాస్ ఆఫ్ గోకుల్ చాట్, లుంబిని. అండ్ అది ఎవరు చేశారో, దాని వెనకాల ఎవరున్నారో, ఈ మన బ్రేవ్ ఆఫీసర్స్ ఎలా హంట్ చేసి పట్టుకున్నారో, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ గుడ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇట్స్ అ సెల్యుటేషన్ టు దోస్ పీపుల్. వాళ్ళని ఎలా పట్టుకున్నారో, దాని తర్వాత హౌ దే బాట్ కంట్రీ బ్యాక్స్ టు నార్మల్ పీస్. సో ఇట్స్ రిలీజింగ్ ఇన్ థియేటర్స్ April 2nd. ప్లీజ్ వాచ్ ఇట్. 100% సార్, ఇంత కరెక్ట్గా అసలు ఏంటి అనేది చాలా క్లియర్గా చెప్పారు కాబట్టి 110% చూస్తారు. ఫైనల్ వన్ క్వశ్చన్ సార్, అంటే మీది ప్రాపర్ ఎక్కడ? సో మీ గురించి ఒక ఫ్యూ వర్డ్స్ మాకు తెలుసు. నాది బేసికలీ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ కర్నూలు. Karnool till my graduation. Graduation, I decided I wanted to become a filmmaker. I always liked movies. So పూణేకి వెళ్ళిపోయి మాస్ కమ్యూనికేషన్ చేశాను 2 years, డిప్లొమా కోర్స్, మాస్టర్స్ డిగ్రీ. దాని తర్వాత గాట్ ఎ ఆపర్చునిటీ టు వర్క్ యాజ్ ఎన్ ఇన్-హౌస్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ అ గుడ్ రెప్యూటెడ్ ప్రొడక్షన్ హౌస్. సో ఇంక అక్కడికి వెళ్ళిపోయి ఇంకా ఐ వర్క్డ్ ఆన్ ఫ్యూ ఫిల్మ్స్ విత్ దెమ్ అండ్ దెన్ ఫ్రీలాన్సర్గా చేసి finally made my Hindi feature film there, and then journey started here as a co-writer or one of the writers of Upiri, Maharshi. So that's my journey. So Telugu ఆ పేరుని బట్టి చాలా మంది తమిళియన్ అని కొంతమంది అనుకుంటారు, కొంతమంది బెంగాలీ అనుకుంటారు, మేము తమిళ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అనుకుంటారు. లేదు, కర్నూల్. సూపర్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్. April 2nd అనేది వైల్డ్ డాగ్ మా పోస్టర్స్ బట్టి, ఆ ట్రైలర్ బట్టి ఎంత పీక్స్లో ఉంది అనేది ఆబ్వియస్లీ అందరికీ అర్థమైపోతుంది. సో నాగార్జున గారి ఈ ట్రైలర్స్లో ది హైయెస్ట్ వ్యూయర్షిప్ వచ్చిన ట్రైలర్ అని మేము అనుకుంటున్నాం. 12 million in within 1 week. That's huge. 1 weekలో. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఎంటైర్ టీమ్, అండ్ ఎక్స్పెషల్లీ సో మీ హార్డ్ వర్క్ అండ్ మీ బ్రెయిన్కి ఇంత వర్క్ ఇచ్చుంటారు, వర్క్షాప్, ఎవ్రీథింగ్. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ టాకింగ్ టు యూ. Very nice talking to you too. థ్యాంక్ యూ సార్. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. హలో అందరికీ నమస్తే, నేను మీ సవారి నందు. ఫర్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.